బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కర్నూలు జిల్లాలోకి ప్రవేశించాయి తుంగభద్ర జలాలు. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 102.576 టీఎంసీలు. ఇక తుంగభద్ర డ్యాం ఇన్ఫ్లో 81,030 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 71,262 క్యూసెక్కులు. ఇక తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. రేపు లేదా ఎల్లుండి సుంకేశ్లకు చేరబోతున్నాయి తుంగభద్ర జలాలు. వరద ప్రవాహంతో అలర్ట్ అయ్యాయి సుంకేశ్ల డ్యాం అధికారులకు సంబంధించి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి అధికారులు కావచ్చు అలర్ట్ అయ్యారు. సుంకేశ్ల తర్వాత కృష్ణానదిలో కలవబోతోంది తుంగభద్ర. అవును, అక్కడ అంటే ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతాయి జలాలు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఫ్లో పెరిగే అవకాశం ఉంది, ఇక్కడ కూడా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది, కృష్ణానదికి కూడా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుంకేశ్వరకు చేరుకున్న తర్వాత అప్పుడు కృష్ణానదిలో కలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇంకా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా సౌత్కి సంబంధించి దక్షిణాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు కర్ణాటక కావచ్చు, తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో, ఇటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, దాదాపుగా దక్షిణాదిన వర్షాలు దంచి కొడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకొక కొన్ని రోజుల పాటు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎగువన కూడా అంటే ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించి, ఎందుకంటే మనం ఇప్పుడు తుంగభద్రకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఎగువన అంటే కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో తుంగభద్ర ఉప్పొంగి ప్రవహిస్తోంది. తుంగభద్ర డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కర్నూలు జిల్లాలోకి తుంగభద్ర జలాలు ప్రవేశించాయి. రైట్, ఇదే నేపథ్యంలో ప్రస్తుతం తుంగభద్రలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి వరద నీరు అంటే ఏ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది, సుంకేశ్లకు సంబంధించి అధికారులు ఎలా అప్రమత్తం అయ్యారు, ఆ తర్వాత ఎటువంటి సినారియో ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ఇటు తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది, తుంగభద్ర ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇటు అధికారులు అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కజీం, ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురిసేటువంటి భారీ వర్షాలకి తుంగభద్రమ్మ పర్వలు దొక్కుతుంది. ఎగువ రాష్ట్ర 20 గేట్లు ఎత్తి 2 అడుగుల మేర నీళ్లు దిగువకి విడుదల చేశారు డ్యాం అధికారులు. అయితే తుంగభద్ర యొక్క నది ద్వారా వచ్చేటువంటి వరద ప్రవాహం అంతా కూడా కర్నూలు జిల్లాను తాకాయి. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంకు వచ్చే పూర్తి స్థాయి నీటి మట్టం 102.57 టీఎంసీలు నమోదు కాగా ఇంట్లో 81,030 క్యూసెక్కులు కొనసాగుతుంది. అవుట్ ఫ్లో వచ్చేసి 71,262 క్యూసెక్కులు నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో దిగువకు పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం పోటెత్తేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్డీఎస్ కరకట్ట వరకు నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని గంటల్లోనే అంటే ఈ రోజు సాయంకాలంలోగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుంకేశ్వర డ్యామ్ కి నీళ్లు చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ క్షణమైన సుంకేశ్వర డ్యామ్ లో ఉన్నటువంటి వాటర్ ఇప్పటికే 1.50 టీఎంసీలుగా ఉంది. అది దిగువకు విడుదల చేసేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. దిగువకు విడుదల చేసినట్లయితే ఆ నీటి ప్రవాహం అంతా కూడా శ్రీశైలం జలాశయం చేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీశైలం జలాశయం ఇప్పటికే 854 అడుగులకు పైగా నీటి ప్రవాహం చేరుతూ ఉండడంతో డ్యామ్ అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ కి వచ్చిన బ్యాక్ వాటర్ నీటి ప్రవాహం చేరేటైతే రాయలసీమకి గేట్ ఆఫ్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అక్కడికి దాని ద్వారా ఎస్ఆర్బిసి, తెలుగంగా, వెలుగోడు, మరోవైపు హెచ్ఎన్ఎస్ కాలువలను కూడా నీళ్లు విడుదల చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాయలసీమ రైతాంగానికి పెద్ద ఎత్తున కూడా ఈ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం హుసైన్, ఎందుకంటే అనుకున్న దానికన్నా వరద ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువ అవుతూ ఉంటుంది. అవుట్ఫ్లో కనుక, ఎందుకంటే ప్రస్తుతం ఇన్ఫ్లో 81,030 క్యూసెక్లు ఉంది, అవుట్ఫ్లో 71,262 ఉన్న పరిస్థితి. ఒకవేళ ఇన్ఫ్లో కనుక పెరిగితే దీనికి తదనుగుణంగా అవుట్ఫ్లోను కూడా పెంచే అవకాశం ఉందా, లేకపోతే ఇన్ఫ్లో ఇంకా పెరగచ్చని అంచనాలతో అవుట్ఫ్లోను పెంచే అవకాశం కనిపిస్తోందా? అధికారులు ఏమంటున్నారు?
సచిన్ ఇప్పటికే ఇంట్లో వచ్చేసి 21,030 క్యూసెక్లుగా కొనసాగుతుంది తుంగభద్ర డ్యామ్ కి. ఎందుకంటే గత 2-3 రోజుల క్రితం చూసినట్లయితే మన 1,02,000 క్యూసెక్లుగా కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి రోజున చూసుకుంటే అవుట్ ఫ్లో 92,000 ఇంట్లో వచ్చేసి 92,000 క్యూసెక్లు నీళ్లు విడుదల వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రోజు రోజుకి ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి వరద ప్రవాహం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో తగ్గించేటువంటి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవడంతో తుంగభద్ర డ్యామ్ మనం 102 టీఎంసీలు పూర్తిస్థాయి నీటి మట్టం అయితే ప్రస్తుతం నీటి మట్టం పూర్తిగా ప్రస్తుతం నీటి మట్టం 102 టీఎంసీలకు కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,632 అడుగులకు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అవకాశం ఉంది నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ ఉండాలి. ఎందుకు ఒక్కసారిగా వరద ప్రవాహం మరో పెరిగేట్లయితే డ్యామ్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పైనుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని బట్టి అక్కడ వచ్చే ఈ టీమ్స్ ఏవైతే ఎక్కువ వరద ప్రవాహం వచ్చేటైతే దిగువకు ఇంట్లో కూడా అదే మేర విడుదల చేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సచిన్ రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర నిండు కుండను తలపిస్తోంది. తుంగభద్ర డ్యాం 20 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కర్నూలు జిల్లాలోకి ప్రవేశించాయి తుంగభద్ర జలాలు. తుంగభద్ర పూర్తి స్థాయి కెపాసిటీ 102.576 టీఎంసీలు. ఇక తుంగభద్ర డ్యాం ఇన్ఫ్లో 81,030 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 71,262 క్యూసెక్లు. అయితే తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. రేపు లేదా ఎల్లుండి సుంకేశ్లకు చేరబోతున్నాయి తుంగభద్ర జలాలు. వరద ప్రవాహంతో అలర్ట్ అయ్యారు సుంకేశ్ల డ్యాం అధికారులు. సుంకేశ్ల తర్వాత కృష్ణానదిలో కలవబోతోంది తుంగభద్ర. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరబోతున్నాయి తుంగభద్ర జలాలు.